ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే స్పైసీ చికెన్ వింగ్స్. ఈ స్పైసీ చికెన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయనక్కర్లేదు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ స్పైసీ చికెన్ వింగ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. స్పైసీ చికెన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి అరకిలో చికెన్ వింగ్స్ తీసుకున్నాను. వీటిని 2 టైమ్స్ నీట్ గా కడుక్కొని వాటర్ అస్సలు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ ని తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ సాల్ట్ కొంచెం బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నీట్ గా కడిగి పెట్టుకున్న వింగ్స్ ని ఒక్కొక్క దాన్ని ఇలా తీసుకొని ఈ పిండితో బాగా కోట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇలా మనం తీసుకున్న అరకిలో చికెన్ వింగ్స్ అన్నింటినీ ఇలా పిండితో కోట్ చేసుకొని సైడ్ పెట్టుకుందాం. ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ యూజ్ చేశాను కదా, దీని ప్లేస్ లో మైదాని కూడా యూజ్ చేసుకోవచ్చు. వింగ్స్ అన్నింటినీ ఇలా పిండితో కోట్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్ పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్ 80% హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పిండితో కోట్ చేసుకున్న చికెన్ వింగ్స్ ని ఇందులో ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ప్యాన్ లో ఎన్ని వింగ్స్ సరిపోతే అన్ని వింగ్స్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఒక సైడ్ 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపు టర్న్ చేస్తూ ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఒక్కొక్క సైడ్ 2 టైమ్స్ ఫ్రై చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల వింగ్స్ అనేవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్ లోకి వేసుకొని సైడ్ పెట్టుకుందాం. తర్వాత ఒక మీడియం సైజ్ లో ఉన్న ఉల్లిపాయని 5 రెడ్ పచ్చిమిరపకాయలని తీసుకొని ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లా చేసుకున్న తర్వాత వీటిని సైడ్ పెట్టుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర, 12 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము. 12 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా, అందులో సగం అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ మిరపకాయలతో పేస్ట్ లా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ని ఇందులో వేసుకొని దీనికి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పొడి వేసుకొని ఒకసారి వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా ఫ్రై చేసుకున్న చికెన్ వింగ్స్ ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ వింగ్స్ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఈ చికెన్ వింగ్స్ కి బాగా పట్టేటట్లు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ వింగ్స్ కి మసాలా అంతా పట్టేటట్లు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, స్పైసీ చికెన్ వింగ్స్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే స్పైసీ చికెన్ వింగ్స్ ని ఎలా తయారు చేసుకున్నానో. స్పైసీ చికెన్ వింగ్స్ ని కొంచెం స్పైసీ తక్కువగా వేసి పిల్లల కోసం చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వింగ్స్ కదా, చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టండి, గ్యారెంటీగా వాళ్ళు 1కి 2 తింటారు. ఈ స్పైసీ చికెన్ వింగ్స్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మన ఛానల్లో కలుసుకుందాం. బాయ్.